ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్. ఆ ట్రాన్స్క్రిప్షన్ తెలియాలంటే ఆ యొక్క సౌండ్స్, ఆ సింబల్స్ మనకు అన్నీ కూడా తెలియాలి. ఒక సౌండ్స్ అనేవి కనిపిస్తాయి. ఇకపోతే ఈ 44 సౌండ్స్లో కూడా మనకే ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్ రాస్తాం సాధారణంగా. 2 స్లాంట్ లైన్స్ మధ్య మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది రాస్తాం. ఓకే, తెలుగులో కూడా ఈ 2 సౌండ్లు ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని హాఫ్ రౌండెడ్ పొజిషన్లో ఉంటాయి. ఇది చూడండి, హాఫ్ రౌండ్. ఈ సౌండ్ ఉన్నప్పుడు మన లిప్స్ పలికేటప్పుడు ఎలాంటి పొజిషన్లోకి వస్తాయి అంటే కదా, టా సౌండ్. ఇక్కడ అబౌట్ ఇగోండి, ఏ ఊ ఈ 2 కలిసి వచ్చి ఈ సౌండ్ మనం ఇక్కడ చెప్పుకున్న ప్యూర్ సౌండ్ అనమాట. ఇగోండి ఎక్కడ ఉంది ఆ సౌండ్, లాంగ్ ఆ సౌండ్, ఇక్కడ డిప్తాంగ్ అంటాం. ఓకే, అబౌట్ ఇక్కడ చూడండి, ఈ సౌండ్